హాయ్ అండి. న్యూ మోడల్ హ్యాండ్స్ అండి. లేస్ వేసాను. చాలా బాగుంటుందండి. ఇది ఇప్పుడు ట్రెండింగ్ హ్యాండ్స్ కదా, చాలా బాగుంటుంది. చూడండి వీడియో, స్టిచ్చింగ్ వీడియో. నేను ఈ క్లాత్ వచ్చేసి 14 ఇంచులు తీసుకున్నానండి. పొడవు 14, అడ్డం 7 ఇంచులు తీసుకున్నాను. మనము హ్యాండ్స్ ఎలా కట్ చేస్తాం అలా కట్ చేయాలి. ఇటువైపు 7 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా 7 ఇంచులు తీసుకోవాలి. ఇటు 3 ఇంచులు ఇలా మార్క్ చేసి, మనం హ్యాండ్ షేప్ ఎలా తీస్తామో అలా మార్క్ చేసి కట్ చేయాలండి. ఇప్పుడు ఇటువైపు క్లాత్ రాంగ్ సైడ్, ఇది రాంగ్ సైడ్ క్లాత్ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ హ్యాండ్స్ ఎవరికైనా బాగుంటుందండి, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఇటువైపు కూడా రాంగ్ సైడ్ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు లేస్ వేస్తాను. రైట్ సైడ్ వేయాలి లేసు క్లాత్కి. ఇటువైపు కూడా లేస్ వేస్తున్నాను. లేస్ వేయడం వల్ల ఈ హ్యాండ్స్కి చాలా లుక్ ఉంటుందండి. ఇప్పుడు ఫ్రిల్స్ పెడదాం. ఈ విధంగా అన్నీ ఒకే లెవెల్గా వచ్చేట్టు ఫ్రిల్స్ పెట్టాలి. ఫ్రెండ్స్, అర్థం కాకపోతే 1కి 2 సార్లు చూడండి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో చూసి స్టిచ్ చేసుకోండి. మీ బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీలైతే ఫోటో అయినా పెట్టండి. మనము ఇందాక ఫ్రిల్స్ పెట్టింది ఎటువైపు ఫోల్డ్ చేసినామో ఇటువైపు కూడా ముందు ఎటువైపు ఫోల్డింగ్ ఉందో అటువైపే ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఇలా 2 సైడ్లు ఫ్రిల్స్ పెట్టుకొని, ఇది హ్యాండ్ అండి. హ్యాండ్ నేను జాయిన్ చేసుకున్నాను, లైనింగ్ మెయిన్ క్లాత్. హ్యాండ్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులు ఉంది ఖర్చుతో. పైన 1/2 ఇంచు ఖర్చు పోతుంది కదా, ఖర్చు పోగా 4 ఇంచులు. వెడల్పు వచ్చేసి 8 ఇంచులు. నేను హ్యాండ్ డౌన్ 2 ఇంచులు తీసుకున్నాను, 2 ఇంచులు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మిడిల్లో ఈ విధంగా టక్స్ పెట్టుకొని, ఈ మిడిల్లో టేప్ పెట్టి 1.5 ఇంచుకు మార్క్ చేయాలి. 1.5 ఇంచు. ఇటువైపు కూడా 1.5 ఇంచుకు మార్క్ చేయాలి. ఇప్పుడు 1.5కు మార్క్ ఉంది కదా, ఇక్కడ నుండి 3 ఇంచులకు మార్క్ చేయాలి. ఇటువైపు కూడా 3 ఇంచులకు మార్క్ చేయాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పఫ్ ఈ హ్యాండ్ పైన ఈ విధంగా పెట్టాలి. పెట్టి స్టిచ్ వేయాలి. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. చూడండి ఇప్పుడు
ఫైనల్గా లుక్ చూడండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ట్రెండింగ్ అండి ఈ స్లీవ్స్. క్లాత్ కూడా ఎక్కువ ఏం అవసరం ఉండదండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఏదన్నా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.